అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం టిఫిన్స్ అంటే ఎంత ఇష్టపడతామో వాటితో సర్వ్ చేసే చట్నీస్ కూడా నాకు అంతే ఇష్టం అండి. ముఖ్యంగా చట్నీ లేకుండా టిఫిన్ కంప్లీటే అవ్వదు. వావ్! ఈరోజు భలే టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ అయిన టిఫిన్ సెంటర్ టొమాటో చట్నీ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఈ చట్నీని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేసి 1/2 కప్పు వేరుశనగలు వేయాలి. వేరుశనగల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టుతో ఉన్న వేరుశనగలు తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే పొట్టు లేకుండా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. వేరుశనగలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చాక ఇందులో 1/2 కప్పు వేయించిన శనగపప్పు వేసి సుమారుగా ఒక 30 సెకండ్లు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు ఫ్రెష్ కొబ్బరి ముక్కలు వేయాలి. మీరు కొబ్బరిని తురుముకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 7 వెల్లుల్లి రెబ్బలు, ముక్కలుగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, కొన్ని చింతపండు ముక్కలు వేయాలి. ఇవన్నీ మీడియం లో ఫ్లేమ్ మీద సుమారుగా 2 నిమిషాలు రోస్ట్ చేయాలి. తర్వాత 7 ఎండుమిరగాయలు, కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇట్లా కలుపుతూ రోస్ట్ చేయాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బాగా రోస్ట్ అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని రఫ్గా చాప్ చేసి వేయాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలని సుమారుగా ఒక 5 నిమిషాలు సాటే చేయాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత 4 పెద్ద టొమాటోల్ని ఇట్లా రఫ్గా చాప్ చేసి వేయాలి. ఉల్లిపాయలతో పాటు టొమాటోల్ని కూడా బాగా కుక్ చేయాలి. టొమాటోస్ కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ రాళ్ల ఉప్పు వేయాలి. రాళ్ల ఉప్పు వేయడం వల్ల టొమాటోస్ కొంచెం త్వరగా మెత్తగా అవుతాయి. రాళ్ల ఉప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వాడుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ చట్నీ అండి. ఒకసారి మీరు చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 3-4 రోజుల వరకు పెట్టుకొని తినచ్చు. ఇప్పుడు టొమాటోస్ చాలా బాగా మెత్తగా అయ్యాయి. వాటిలో నుంచి జ్యూసెస్ అన్నీ కూడా బాగా రిలీజ్ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసే ముందు గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసి ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టొమాటో మిక్స్చర్ని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి మార్చి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ముందుగా ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత చల్లారిన కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, వేరుశనగ పప్పు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా మిక్సీ జార్లో తీసుకొని ముందుగా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇది మంచి కోర్స్ మిక్స్చర్ లాగా మనకి గ్రైండ్ అవుతుంది. జార్లో సైడ్లో అంటుకున్న మిక్స్చర్ మొత్తం కూడా సెంటర్లోకి తీసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ మిక్స్చర్ని కూడా జార్లోకి వేసుకొని ఇప్పుడు నీళ్లు లేకుండా మళ్ళీ మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ రావటం కోసం ఎంత నీళ్లు అవసరమో అంతవరకు పోసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు రుబ్బుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మంచి థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది చూడండి. మీకు చట్నీ కొంచెం ఇట్లా గట్టిగా ఇష్టమైతే మీరు ఇట్లానే వదిలేయచ్చు. కానీ మనం టిఫిన్ సెంటర్ స్టైల్లో చట్నీ చేస్తున్నాం కాబట్టి కొంచెం డైల్యూట్ చేసి మనం తాలింపు చేసుకోవాలి. చట్నీ బాగా గట్టిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల వరకు బాగుంటుంది. ఇప్పుడు చట్నీలో మరో కప్పు నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఇంకొకసారి మిక్స్ చేయాలి.
టొమాటోలు ఉల్లిపాయలు ఉడికేటప్పుడు ఆల్రెడీ నేను 1 టీ స్పూన్ ఉప్పు వేశాను. సో రుబ్బుకునే టైంలో నేను ఉప్పు ఏం వేయలేదు. సో ఇప్పుడు చట్నీని టేస్ట్ చేసి కావాల్సినంత ఉప్పు వేసుకోవచ్చు. తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసి, వేడయ్యాక 2 టీ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 టీ స్పూన్ల జీలకర్ర వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకులు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ తాలింపుని వెంటనే చట్నీలో వేసి మొత్తం కలపాలి. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన టిఫిన్ సెంటర్ టొమాటో చట్నీ. ఈరోజు నేను ఈ చట్నీని మంచి సాఫ్ట్ స్పాంజీ ఇడ్లీలతోనే సర్వ్ చేస్తున్నాను. అయితే మీకు నచ్చిన టిఫిన్స్తో మీరు ఈ చట్నీని ఎంజాయ్ చేయొచ్చు. సపోజ్ ఇంటికి బంధువులు, గెస్ట్లు అందరూ ఎక్కువ మంది వస్తున్నారంటే ఇలాగా చట్నీ ఎక్కువగా చేసుకుంటే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. వావ్, వేడి ఇడ్లీలు టొమాటో పచ్చడి కాంబినేషన్ అసలు క్లాసిక్ అండి. బ్రహ్మాండంగా ఉంది. ఫ్లేవర్స్ కూడా అంత అద్భుతంగా ఉంది. నేను చూపించిన స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ చట్నీ చేసుకుంటాం ఈజీయే కాదండి, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో తప్పకుండా ఈ టొమాటో చట్నీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.